హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ బిగ్గెస్ట్ షాక్ అండ్ బిగ్గెస్ట్ టాపిక్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ లిటరల్లీ రాకెట్ లాగా ర్యాలీ అయ్యాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఇవాళ 1,62,500 లెవెల్స్కి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 5% జంప్ అయింది విత్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఎంసీఎక్స్ సిల్వర్ టుడే అరౌండ్ 2,97,500 లెవెల్స్ టచ్ చేసింది. సిల్వర్ ఆల్మోస్ట్ 7% మ్యాసివ్ ర్యాలీ ఇచ్చింది. ఇవి నార్మల్ మూమెంట్స్ కాదు. మార్కెట్లో ప్యానిక్ బయింగ్ అండ్ సేఫ్ హెవెన్ డిమాండ్ క్లియర్గా కనిపిస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పెరిగాయి అనేది చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి సేఫ్ హెవెన్ బయింగ్ మ్యాసివ్గా పెరిగింది. ప్రజెంట్ గ్లోబల్ సిచ్యువేషన్ చూస్తే ఇన్వెస్టర్స్ ఫియర్ మోడ్లో ఉన్నారు. యుఎస్ ఇరాన్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ ర్యాలీ, వార్ ఫియర్స్ వల్ల ఇన్వెస్టర్స్ స్టాక్స్ నుండి మనీ విత్డ్రా చేసి గోల్డ్ అండ్ సిల్వర్లో పార్క్ చేస్తున్నారు. వెనెవర్ గ్లోబల్ అన్సర్టైనిటీ పెరిగితే పీపుల్ ఫస్ట్ బై చేసేది గోల్డ్, సిల్వర్, డాలర్. అందుకే వాళ్ళ ప్రీషియస్ మెటల్స్లో హిస్టారిక్ ర్యాలీ కనిపించింది. సెకండ్ రీజన్ వచ్చేసి రూపీ వీక్నెస్. ఇండియన్ రూపీ టుడే అగైన్ వీక్గా ట్రేడ్ అయింది. రూపీ వీక్ అవ్వడం అంటే ఇంపోర్టెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇండియాలో ఇంకా కాస్ట్లీ అవ్వడం. అదే ఎంసీఎక్స్ ప్రైజెస్ని ఇంకా అగ్రెసివ్లీ అప్సైడ్కి తీసుకెళ్ళింది. థర్డ్ రీజన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫియర్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్టిల్ డేంజరస్ లెవెల్స్లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇన్వెస్టర్స్ గోల్డ్ని హెడ్జ్గా యూజ్ చేస్తారు. సో ఇన్ఫ్లేషన్ ఫియర్ కూడా ఇవాళ గోల్డ్ ర్యాలీకి మేజర్ రీజన్. ఫోర్త్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఇంపాక్ట్. రీసెంట్ ఇంపోర్ట్ టరిఫ్ చేంజెస్ అండ్ హై ఇంపోర్ట్ కాస్ట్ కూడా డొమెస్టిక్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి సపోర్ట్ ఇచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కన్నా ఇండియా ఎంసీఎక్స్లో ర్యాలీ ఎక్కువ ఉండడానికి ఇది కూడా ఒక రీజన్. గోల్డ్ ఆల్రెడీ ఎమోషనల్ ర్యాలీ స్టేజ్కి వచ్చింది. షార్ట్ టర్మ్లో వొలాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సడన్ కరెక్షన్ కూడా రావచ్చు, బట్ సెంటిమెంట్ స్టిల్ బులిష్గా ఉంది. గోల్డ్కి ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే 1,57,000 సపోర్ట్, రెసిస్టెన్స్ చూసుకుంటే 1,65,000. సిల్వర్కి సపోర్ట్ 2,82,000 దగ్గర ఉంది. సిల్వర్కి రెసిస్టెన్స్ 3,00,000 సైకలాజికల్ లెవెల్. ఒకవేళ గ్లోబల్ టెన్షన్స్ కంటిన్యూ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా న్యూ హైస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెషర్ తర్వాత ఇండియన్ మార్కెట్ ఇవాళ స్లైట్లీ రికవరీ ట్రై చేసింది. నిఫ్టీ 23,412 దగ్గర క్లోజ్ అయింది. 0.14% పెరిగింది. సెన్సెక్స్ 74,608 దగ్గర క్లోజ్ అయింది. స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్గా క్లోజ్ అయింది. 53,456 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఫాల్ అయింది. మిడ్ క్యాప్స్ అండ్ మెటల్ స్టాక్స్ టుడే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఇవాళ మార్కెట్ ఎందుకు రికవరీ అయిందని చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి మెటల్ స్టాక్స్ ర్యాలీ. టుడే మార్కెట్ని మెయిన్లీ మెటల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ సపోర్ట్ చేశాయి. టాప్ గెయినర్స్లో టాటా స్టీల్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ ఇవి ఉన్నాయి. చైనా డిమాండ్ హోప్స్ అండ్ కమోడిటీ ర్యాలీ వల్ల మెటల్ సెక్టర్లో స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. సెకండ్ రీజన్ వచ్చేసి ఎస్టర్డే హెవీ ఫాల్ తర్వాత షార్ట్ కవరింగ్. ఎస్టర్డే మార్కెట్ హెవీగా కొలాప్స్ అయింది. సో ఇవాళ ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ చేశారు. అదే మార్కెట్ని స్టెబిలైజ్ చేసింది. థర్డ్ రీజన్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్ సపోర్ట్. ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ పాజిటివ్గా ఉన్నాయి. నిక్కై పాజిటివ్, హ్యాంగ్సెంగ్ పాజిటివ్, చైనా మార్కెట్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్లో జర్మనీ డాక్స్ స్ట్రాంగ్గా ఉంది. అది ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్కి సపోర్ట్ ఇచ్చింది. నెగిటివ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎఫ్ఐఐ సెల్లింగ్, ఫారెన్ ఇన్వెస్టర్స్ స్టిల్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. సెకండ్ది వచ్చేసి రూపీ వీక్నెస్, డాలర్ అగైనెస్ట్ రూపీ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఐటీ స్టాక్స్ వీక్నెస్. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా టుడే లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. యూఎస్ స్లోడౌన్ ఫియర్స్ వల్ల ఐటీ సెక్టర్ ఫియర్ ప్రెజర్లో ఉంది. టాప్ గెయినర్స్ చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ 4.4% గెయిన్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 3.8% గెయిన్ అయింది. టాటా స్టీల్ 3.5%, హిందాల్కో 3%, బెల్ 2.8% గెయిన్ అయ్యాయి. ఇవి గెయినర్స్. లూజర్ సైడ్ చూసుకుంటే ఐసర్ మోటార్స్, M&M, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ మార్కెట్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చాయి. నాస్డాక్ వీక్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. S&P స్లైట్లీ గ్రీన్లో క్లోజ్ అయింది. ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ పాజిటివ్గా ఉన్నాయి, బట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ స్టిల్ కాషియస్గా ఉన్నారు బికాస్ వార్ ఫియర్స్, క్రూడ్ ఆయిల్ వొలాలిటీ, ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్, ఫెడ్ అన్సర్టైనిటీ. రేపటి మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండొచ్చు అంటే మెయిన్లీ ఈ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి రేపు మార్కెట్ని. క్రూడ్ ఆయిల్, గ్లోబల్ న్యూస్, రూపీ మూవ్మెంట్, ఎఫ్ఐఐ యాక్టివిటీ. నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే సపోర్ట్ 23,250 దగ్గర ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే 23,000 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ 23,500. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 23,650 దగ్గర ఉంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ కూల్ డౌన్ అవుతే మార్కెట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ జియోపాలిటికల్ టెన్షన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, అగైన్ హెవీ సెల్లింగ్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉండడం ఒక కన్సర్న్. మెటల్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ మూమెంటం కంటిన్యూ అవ్వచ్చు. ఓవరాల్గా
ఇవాళ మార్కెట్ స్టేబుల్గా క్లోజ్ అయినా రియల్ సెంటిమెంట్ స్టిల్ కాషియస్గా ఉంది. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ రూపీ మూవ్మెంట్స్ ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తున్నాయి. ట్రేడర్స్ కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓవర్ నైట్ రిస్కీ పొజిషన్స్ అవాయిడ్ చేయండి. స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇది ఇవాళ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్.